శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. శ్రీ గురువే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నా వీడియోల లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు పేరు పేరున నమస్కరిస్తూ, నా వీడియో నచ్చితే కొత్త వీడియోలు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను తెలుసుకోవడానికి, తెలుసుకున్న వాస్తవాలను అమలు చేసేవాళ్ళు లేరు. అమలు చేయాలంటే సొంత మనుషులు ఉండాలి. న్యాయం పొందాలంటే లీగల్గా న్యాయం పొందాలంటే తనకు ఫేవర్ ఉండాలి. ప్రతి చోట ఏమైందంటే ఈ తంత్ర విద్యలు, ఈ శుద్ర పూజలు, ఈ యొక్క విద్యల ద్వారా ఒక వ్యక్తిని ఏ విధంగా వశం చేసుకోవచ్చో, సనాతన ధర్మాన్ని మంచిగా ఉపయోగించకుండా ఆ సనాతన ధర్మంలో కొంతమంది దుష్టశక్తులు చేరి, ఆ దుష్టశక్తులు తంత్ర విద్యలు, మంత్ర విద్యలు, శుద్ర పూజలు, చేతబడులు అనే కోణంలో ఇతరుల్ని వశం చేసుకొని, ఆ వశం చేసుకున్న వ్యక్తులు ఏమి మాట్లాడలేక నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఆ నిస్సాయ స్థితిలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? పైగా సీట్లో కోసం పెట్టారు. వాళ్ళ మంత్రాలు తంత్రాలు ఇది చేసేవాళ్ళు గమనించలేరు. గమనించిన చర్య తీసుకోలేరు. అందువల్ల ఎందుకు వచ్చే మా పేడ మేము మా కుటుంబం మేము అనే పొడవులో ఉన్నప్పుడు వివరించారు ఆ ధర్మం ఎట్లా. ఇప్పుడు అందుకే ప్రతిసారి చెప్పారు, ఒక వ్యవస్థలో కానీ ఒక సంస్థలో కానీ పరిష్కారం దొరకనప్పుడు కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం లేక ఎన్ని సమస్యలు మూతపడ్డాయి, ఎంతమంది అమాయకులు బలయ్యారు, ఎంతమంది అమాయకులు నిరక్షరాస్యులు నష్టపోయారు ఆ మోసగాళ్ళకి. అదేవిధంగా ఒకవైపు ఏ మతాన్ని నిర్వీర్యం చేయాలని బీసీ మతాలతో చేతులు కలిపి, బీసీ మతాల ద్వారా ఏ మతంలో చేరి, ఏ మతంలో విశ్వాసంగా నమ్మకంగా పనిచేసే వ్యక్తుల్ని, ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి సొంత వాళ్ళను కూడా ఈ మతంలోకి బలవంతంగా తీసుకోబోతూ, స్త్రీని పావుగా వాడుకుంటూ, స్త్రీని వేసిగా వాడుకుంటూ ఆ వ్యక్తుల్ని అన్యాయం చేస్తున్న ఎంత ప్రమాదకరమైన ఉందో ఇప్పుడు ఒక రోజుతో 2 రోజుతో పోయేది కాదు. ఒక రోజుతో 2 రోజుల్లో పరిష్కరించబడేది కాదు. ఒక సమస్యతో తీరేది కాదు. కాబట్టి ఈ సంస్థలో జరుగుతున్న అన్యాయాలు మీ దృష్టికి తేవాలనే ఉద్దేశంతో, నాకెందుకులే అనే భావంతో ఉన్నందువల్ల గతంలో ఎంతోమంది రాజులు, వర్షపాలకులు మన సమతను ఎలా కోలుకొట్టుకుపోయారో అదే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఏ మతంలో అనేటువంటి వ్యక్తులు అంతర్గతంగా ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నాడు, ఏ మతంలో ఉన్న వ్యక్తులు ఏ మతాలకు వ్యతిరేక విధానాలు అవలంబించి బీసీ మతాలతో చేతులు కలిపి ఏ మతానికి నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఆ అన్యాయం జరుగుతున్న వ్యక్తులు ఉన్న స్థానం నుంచి కింది స్థాయి దాకా ఏ విధంగా చర్య తీసుకున్న ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, ఈ ప్రేక్షక పాత్ర ఈ వ్యతిరేకులకి ఏ విధంగా చట్టం ద్వారా అంటే తప్పుడు సమాచారం న్యాయస్థానాలకు ఇచ్చే న్యాయస్థానం ద్వారా ఏ విధంగా న్యాయం పొందుతున్నారో, గవర్నమెంట్ ఇచ్చేటువంటి విధానాలని వాళ్ళ సొంత మనుషులకు ఎలాగో ఉపయోగించి మిగిలిన ఉపయోగించలేదో అన్నీ పరిశీలించిన తర్వాత ఈ హస్తరేఖ జ్యోతిష్యం తెలిస్తే కానీ కొంతమందికి వాస్తవాలు తెలియదు. ఈ శాస్త్ర పరిజ్ఞానం లేకుండా మనం ఎంత చెప్పినా వాళ్ళు మన కాగితం ఇచ్చినా చెత్తపొట్లు పారేస్తాం. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం? అందువల్ల ఈ శాస్త్రాన్ని తెలుసుకొని జాగ్రత్త పడమని, వాస్తవాలను తెలుసుకోమని, సనాతన ధర్మం అన్యాయానికి గురవుతుందని తెలియజేసిన ఆ వ్యక్తులు యొక్క హస్తరేఖ జ్యోతిష్యం వాళ్ళు దుర్మార్గుల మంచి తెలిసేదాకా, లేకపోతే ఆ మతంతో చేతులు కలిపి ఆర్థిక లాభం ఏమైనా పొందుతున్నారా లేదా, ఆర్థిక లాభం పొందే వాళ్ళతో రుచిలో తెలియాలంటే హస్తరేఖ జ్యోతిష్యం తీసుకోవాలని. అదేవిధంగా ఈరోజు బుధస్థానం గురించి చెప్తాను. ఈ ఒక నిలువు రేఖ, ఇప్పుడు బుధస్థానం అనేది ఉంది. ఈ బుధస్థానంలో ఒక నిలువు రేఖ ఉంది. ఇంతకుముందు చెప్పాను కానీ అయినా మళ్ళీ ఒకసారి, బుధస్థానంలో ఒక నిలువు రేఖ ఉంటే జరగబోయేటువంటి మంచి చెడు అపాయములను తెలుసుకోవడానికి, తెలుసుకొని వ్యాపార లాభంలో పొందడానికి ఈ రేఖ అయితే ఆ తెలుసుకోవడానికి చంద్రస్థానంలో నిలువు రేఖ అంటే ఈ నిలువు రేఖ ఉంటే వ్యాపారంలో లాభం, వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాలు, కష్టాలు, సమస్యలు ముందుగా తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక రేఖ అంటే ఈ రేఖ ఉండాలి, ఈ రేఖ ఉండాలి. చంద్రస్థానంలో ఒక నిలువు రేఖ ఉండి బుధస్థానంలో ఒక నిలువు రేఖ ఉంటే జరగబోయేది మంచి చెడు ముందుగా తెలుసుకొని అపాయాలను ముందుగానే పసిగట్టి జ్ఞానం మనకు వచ్చి రాబోయే కష్టములు ముందుగానే తెలియజేస్తే చెప్తాం. మనకు తెలిసినా మనం ఎవరైనా చెప్పించోడు అంటారు. కాబట్టి శాస్త్రం తెలిసినవాడు జరిగిపోయేది చెప్పినా
అబ్బాయి నీకు మామూలుగా నువ్వు చెప్పేది అంత వద్దని అంటారు, వాళ్ళని నమ్ముతారు గుడ్డిగా. అంటే వాళ్ళు తంత్రాలు వాడతారు, తంత్ర విద్యలు వాడతారు కాబట్టి. అదేవిధంగా 2 నిలువు రేఖలు చంద్రస్థానంలో ఉంటాయి. ఇప్పుడు ఇది ఒకటి. ఈ 2 నిలువు రేఖలు చంద్రస్థానంలో కానీ ఉంటే భార్యకు తల్లిదండ్రులకు లొంగి ఉండును. ఎవరికైతే చంద్రస్థానంలో 2 నిలువు రేఖలు ఉంటాయో వారు భార్యకు లొంగి ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా లొంగి ఉంటారు. తల్లిదండ్రులకు భార్యకు లొంగి ఉండేవారికి ఈ చంద్రస్థానంలో 2 నిలువు రేఖలు అంటే ఈ మధ్యలోనే ఉండొచ్చు, ఈ మధ్యలో ఎట్టైనా నిలువు రేఖలు ఉండొచ్చు. చంద్రస్థానం అనేటువంటిది ఇది బుధస్థానం, ఇది కుజస్థానం, ఇది చంద్రస్థానం. ఇక్కడ దాకా చంద్రస్థానం దిగువ భాగం, మధ్య భాగం ఇది. అంటే ఈ రేఖలు ఏడైనా ఉంది చంద్రస్థానం 2 నిలువులు ఉంటే భార్యకి తల్లిదండ్రులు లొంగి ఉన్నాడు. అదేవిధంగా పిత్రార్జితము, భార్య ద్వారా ఆస్తి ధనలాభం కూడా వస్తుంది. పిత్రార్జితం వస్తుంది, ఈ 2 రేఖల చంద్రస్థానం. భార్య ద్వారా ఆస్తి వస్తుంది, ధనలాభం వస్తుంది, స్వార్థిత సంపాదన ఉంటుంది, అంటే సొంతంగా సంపాదించేది ఉంటుంది. జాగీరు స్థితిమంతుడు, అంటే జాగీర్ అంటే మంచి ఉన్నత స్థితిమంతుడు, పలుకుబడి, హోదా, జాయింట్ వ్యాపారంలో లాభం పొందేవారికి ఈ 2 రేఖలు ఉంటాయి. అంటే ఎవరైనా జాయింట్ వ్యాపారం చేసేవాళ్ళు, సందేహించకుండా 2 రేఖలు ఉండేవాళ్ళు, సక్రమంగా ఉండేవాళ్ళు జాయింట్ వ్యాపారంలో లాభం పొందగలరు. కాబట్టి పిత్రార్జితం ఉంటుంది. అదేవిధంగా భారీ ఆస్తి కలిసి వస్తుంది. దానిలో అయితే ఒకటి 2 రేఖలు ఉంటే మాత్రం వాళ్ళిద్దరికి అణిగిమణిగి ఉండాలి, వాళ్ళ సలహాల ప్రకారం పనిచేయాల్సి వస్తుంది. అదేవిధంగా చంద్రస్థానంలో ఖండింపబడిన ఎక్కువ రేఖలున్నా ఇక్కడ ఇట్లా ఉండి ఇట్లా ఖండిస్తూ ఉండి ఎక్కువ రేఖలు ఉన్నాయి అనుకో. చంద్రస్థానంలో ఈ విధంగా రేఖలకు నిలువుగా అడ్డు ఉండి ఖండించబడతా ఉంటే వారికి జీర్ణకోశ వ్యాధి ఉంటుంది. అదేవిధంగా లివర్ వ్యాధి ఉంటుంది. అదేవిధంగా అజీర్ణ వ్యాధి ఉంటుంది. చిన్న ప్రేగులు బాధ ఉంటుంది. అంటే చిన్న ప్రేగు బాధలు ఉంటాయి, అజీర్ణ వ్యాధి ఉంటుంది, జీర్ణకోశ వ్యాధి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నిలువు రేఖలు ఉన్నప్పటికీ ఈ భాగంలో నూనెను పోసి చేసి సూర్యుడికి నమస్కరిస్తే పోతాయి. కాబట్టి ఈ వ్యాధుల బారి నుండి బయటపడవచ్చు. అదేవిధంగా చంద్రస్థానం కింది భాగంలో ఖండిత రేఖలున్నా ఈ కింది భాగంలో ఇలా 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 ఉన్నాయి అనుకో. కింది భాగంలో ఎలా అయినా ఉండొచ్చు, ఎలా చంద్రభాగం కింది భాగంలో పెక్కు ఖండిత రేఖలు కానీ ఉంటే, అంటే ఖండిత రేఖలు ఈ విధంగా కానీ ఉంటే అండాశయ వ్యాధి, కాళ్ళు చేతులు వాపులు, బోధ, మధుమేహము, మూత్రవ్యాధులు కలుగును. మూత్రవ్యాధులు, మధుమేహము అటువంటి వారికి అండాశయ వ్యాధులు వచ్చిన కింది చంద్రస్థానం కింది భాగంలో ఈ విధంగా ఉంటే వస్తాయి. అంటే వ్యాధులకు కారకులైనటువంటి స్థానం చంద్రస్థానంలో ఈ విధంగా రేఖలు ఉంటాయి. చంద్రస్థానంలో ఎవరికైనా అడ్డం నిలువు రేఖలు, ఖండింపబడే రేఖలు ఉంటే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడమని ఈ రేఖలు చెప్తాను. ఆరోగ్య విషయంలో ఎవరికైనా ఉంటే మీకు తెలియదు కాబట్టి నిజం తెలుసుకొని ఈ విధంగా అడ్డు రేఖలు ఉంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, ముందుగానే కేర్ తీసుకోండి. అదేవిధంగా స్త్రీ హస్తమునందున్న స్త్రీ హస్తమున్న పురుషాస్తమున్న స్త్రీ వ్యాధులు, స్త్రీకైతే స్త్రీ వ్యాధులు, పురుషులకైతే ఈ విధంగా చిన్న ప్రేగు వ్యాధులు, మధుమేహం అట్లాంటివన్నీ. అంటే వ్యాధులు అనేటువంటి కంపల్సరీ, ఏ వ్యాధులైనా మీరు కేర్ తీసుకొని చర్యలు తీసుకోవాలి. మణికట్టు కంకణ రేఖలు ఉండవచ్చు. దృఢ నిలువు రేఖ వల్ల దూర ప్రయాణములు, కన్నాంతరులు కూడా జరుగును. ఇప్పుడు రేఖలు ఉన్నాయి, మణిబంధ రేఖలు అనుకోండి. నిలువులో చేతి కింద మణిబంధ రేఖలు. ఈ రేఖ ఇలా చంద్రస్థానంలోకి వచ్చింది. ఈ చంద్రస్థానం అంటే ఇక్కడ ఈ నిలుబంధ రేఖ నుండి చంద్రస్థానం ఒక రేఖ వచ్చింది. ఈ మణిబంధ రేఖ నుండి చంద్రస్థానం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎవరికి రేఖ వస్తుందో వారు అనుబంధ రేఖ నుండి దృఢ రేఖ, నిలువు రేఖలు దూర ప్రయాణములు. అంటే ఈ విధంగా ఒకటి వచ్చిన దూర ఇట్లా రేఖ ఎవరికి వచ్చినా దూర ప్రయాణాలు, అంటే నేను బయట ప్రాంతం పోతాను లేదంటే దూర ప్రయాణాలు, ఖండాంతర ప్రయాణాలు వస్తాయి, దాంట్లో లాభం వస్తుంది. ఖండించితే అక్కడ సమస్యలు వస్తాయి, ఖండించకపోతే అక్కడ లాభం ఉంటుంది. కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.